బాలీవుడ్ స్టార్ హీరోస్ కమ్ బ్రదర్స్ సూర్య కార్తీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఢీకట్టబోతున్నారా? ఆ రెండు సినిమాలు ఆ టైంలోనే తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారా? అన్నా తమ్ముల సవాల్ తప్పదా? సరికొత్త స్ట్రాటజీనా? ఈ దీపావళి పండుగలో కాలీవుడ్లో బిగ్ ఫైట్ జరిగినట్లే కనిపిస్తుంది. క్రేజీ హీరోలు కమ్ బ్రదర్స్ సూర్య కార్తీలు బాక్స్ ఆఫీస్ దగ్గర నేరుగా ఫైట్కు దిగబోతున్నారన్నది లేటెస్ట్ తమిళ్ ఇండస్ట్రీ బజ్. కంగువా తర్వాత సూర్య నుండి రాబోతున్న మూవీ రెట్రో. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో వహిస్తున్న రెట్రో మే 1న థియేటర్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. రెట్రో రిలీజ్కు రెడీ కావడంతో మరో సినిమాను పట్టాలెక్కించాడు సూర్య. ఆర్జే బాలేజీ దర్శకత్వంలో సూర్య 45 చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ బొమ్మను దీపావళి పండుగకు రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కబోతున్న ఈ సినిమాలో 19 ఏళ్ల తర్వాత సూర్యతో జోడీ కడుతుంది త్రిష. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యకరం బాణీల సమకూరుస్తున్నాడు. ఇక ఈ ఏడాది దీపావళి పండుగకు సూర్యతో పోటీ పడుతున్నాడు తమ్ముడు కార్తీ. 2022లో హిట్ అందుకున్న స్పై థ్రిల్లర్ సర్దార్ సీక్వెల్ గా సర్దార్ 2ను అనౌన్స్ చేశాడు దర్శకుడు పిఎస్ మిత్రన్. రీసెంట్లీ ఈ మూవీ నుండి ప్రొలాగ్ వీడియోస్ ను రిలీజ్ చేశారు మేకర్స్. వీడియో ఇంటెన్సివ్ క్రియేటివ్ చేస్తుంది. మాల్విక మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్యామ్ సిఎస్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ బొమ్మను కూడా దీపావళికే తీసుకురావాలనుకుంటుంది చిత్ర యూనిట్. ఇది నిజమైతే అన్నాతమ్ముల వార్ తప్పేటట్లు లేదు. లేకుంటే మరో సినిమాకు ఛాన్స్ ఇవ్వకుండా పండుగ బాక్స్ ఆఫీస్ ను తామిద్దరమే దూసుకుపోతామన్నదన్న ప్లానా? క్యారియర్ టర్న్ చేసిన టాలీవుడ్ ఇండస్ట్రీకి 2 ఏళ్ల నుండి దూరంగా ఉంటుంది న్యాచురల్ టీ నిత్యా మీనన్. భీమ్లా నాయక్ తర్వాత తెలుగు బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు ఈ కేరళ బ్యూటీ కమ్ కన్నడ కస్తూరి. తిరుచిత్రాంబరంలో భారీ హిట్ అందుకున్న నిత్య ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ కు జాతీయ అవార్డు కొల్లగొట్టింది. ఇక అప్పటి నుండి తమిళంతోనే టచ్ లో ఉంటూ టాలీవుడ్ ఫ్యాన్స్ తో దూరంగా ఉంటుంది. రీసెంట్లీ జయం రవి సరసన కథాలిక నిర్మిలో చేసింది నిత్య. కానీ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రెజెంట్ మేడం చేతిలో 3 తమిళ్ ప్రాజెక్టులు ఉన్నాయి. తీరు తర్వాత ధనుష్ సరసన మరోసారి జోడీ కడుతుంది ఈ బొద్దుగుమ్మ. ఇడ్లీ కడాయ్ అనే సినిమా చేస్తుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ అయ్యేది. కానీ షూటింగ్ డిలే కావడంతో అక్టోబర్ 1కి పోస్ట్ పోన్ అయింది. ధనుష్తోనే కాకుండా విజయ్ సేతుపతితో మరోసారి జోడీ కడుతుంది ఈ స్టార్ బ్యూటీ. ఈ ఇద్దరు గతంలో మలయాళ ప్రాజెక్టుకు చేశారు. ప్రజెంట్ చేస్తున్న సినిమాకు పసంగ్ ఫేమ్ పాండిరాజ్ దర్శకుడు. రీసెంట్లీ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. టైటిల్ అనౌన్స్మెంట్ మిగిలి ఉంది. అలాగే లాస్ట్ ఇయర్ డియర్ ఎక్సెస్ అనే ఫీమేల్ సెంట్రిక్ మూవీని అనౌన్స్ అయింది. ఇందులో ప్రతీక్ బబ్బర్, నవదీప్, వినయ్ రాయ్, దీపక్ పరంబోల్ నటిస్తున్నారు. ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉండగా ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప మరో అప్డేట్ లేదు. ఇంతకు సినిమా ఉందో లేదో, మళ్ళీ తెలుగులో నిత్య ఎప్పుడు అడుగు పెడుతుందో ఏంటో. సన్నీ డియోల్ హీరోగా నటించిన జాట్ సినిమా రేపు బాలీవుడ్లో రిలీజ్ కాబోతుంది. గోపీచంద్ మల్లేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మైత్రి మూవీ మేకర్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. మరికొద్దిసేపట్లో ముంబైలో ప్రీమియర్స్ ప్రదర్శించబోతుండగా ఇప్పుడు ఈ సినిమాను సంబంధించిన సెన్సార్ బోర్డు ఏకంగా 22 సీన్లు మార్చామని కోరినట్లు వెల్లడైంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యుఏ సర్టిఫికేట్ జారీ చేసింది. సుమారు 22 సీన్లు మార్చేమని కోరడంతో సినిమా యూనిట్ అందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. కొన్ని వాడుకలో ఉన్న హిందీ తిట్లను మాత్రం అనుమతించినట్లు సమాచారం. అలాగే నేషనల్ వైడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్న భారత్ లాంటి పదాన్ని వాడకూడదని, సెంట్రల్ అనే పదాన్ని వాడకూడదని సూచించినట్లు తెలుస్తుంది. వాటి బదులు హమారా అలాగే లోకల్ అని వాడమని సెన్సార్ బోర్డు సూచనలు చేసింది. అలాగే ఆడవారిపై లైంగిక దాడి జరుగుతున్న సీన్స్ విషయంలో కూడా మార్పులు చేర్పులు జరిగాయి. గ్రాఫిక్స్లో చేసిన కొన్ని సీన్స్ విషయంలోనూ మార్పులు జరిగాయి. ఈ సినిమా ఫైనల్ రన్ టైం 2 గంటలు 33 నిమిషాలుగా ఉందని తెలుస్తుంది. ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమా వచ్చే వారం తెలుగులో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది.
అచ్చం తండ్రి పోలికలే రావడంతో ఆయన సినీ ఎంట్రీపై చాలా అంచనాలు పెరుగుతున్నాయి. అకీరాను బిగ్ స్క్రీన్పై చూడాలని ఉందంటూ ఇప్పటికే రేణు దేశాయ్ చెప్పింది. అయితే అకీరా కూడా ఈ నడుమ ట్రెండింగ్లో ఉంటున్నాడు. ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ తన వెంట అకీరానందన్ను వెంట పెట్టుకొని వెళ్లిన సంగతి తెలిసిందే. చాలాసార్లు అకీరానందన్ మెగా ఫ్యామిలీ స్టార్లతో కలుస్తూనే ఉన్నాడు. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఈవెంట్లో కూడా మెరిశాడు. ఇక రామ్ చరణ్ నిర్మాణంలోనే అకీరా ఎంట్రీ ఉంటుందనే ఊహాగానాలు చాలానే ఉన్నాయి. కానీ వాటిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అకీరా ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా అకీరా లుక్ చేంజ్ చేసేశాడు. మొన్నటి వరకు తండ్రిలాగానే లాంగ్ హెయిర్, మీసాలు, గడ్డంతో కనిపించాడు. తాజాగా రేణు దేశాయ్ చేసిన పోస్ట్లో గడ్డం తీసేసి కోర మీసాలతో కనిపిస్తున్నాడు. ఎక్కడికో ట్రిప్కు వెళ్ళగా అక్కడ దిగిన ఫోటోను రేణు ఇలా పోస్ట్ చేసింది. ఈ ఫోటో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. అకీరా భలే మారిపోయాడే అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. సేమ్ టు సేమ్ పవన్ కళ్యాణ్ లాగానే ఉన్నాడే అంటూ ఆమె పోస్టర్ని రీపోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. అకీరా ఇప్పుడు యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే గ్రాండ్గా ఎంట్రీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్లా దర్శకత్వంలో వహిస్తున్న చిత్రం కుబేరా. ఈ సినిమాలో సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన కీలక పాత్రలో నటిస్తున్నారు. శేఖర్ కమ్లా అంటే ఖచ్చితంగా బలమైన కథనం ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో ధనుష్ కెరీర్లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నాడు. కమ్లా టేకింగ్కు ధనుష్ నటన తోడైతే ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అనే చెప్పుకోవాలి. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ఆసియన్ సినిమాస్ బ్యానర్పై ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతంగా షూటింగ్ దశలో ఉన్న కుబేరా జూన్ 20న వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే దర్శకుడు శేఖర్ కమ్లాతో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు ధనుష్. అవును, కుబేరా షూటింగ్ టైంలో ధనుష్కు డైరెక్టర్ శేఖర్ కమ్లాకు మరో కథ వినిపించగా అందుకు ఈ తమిళ స్టార్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కుబేరా సినిమాను నిర్మిస్తున్న ఏషియన్ సినిమాస్ బ్యానర్లో శేఖర్ ధనుష్ సినిమాను నిర్మిస్తుంది. ఏదేమైనా చేస్తున్న సినిమా రిలీజ్ కాకుండానే మరో సినిమా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే అది శేఖర్ కమ్లా వర్క్ అంటే టాలీవుడ్ సర్కిల్స్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.